నమస్తే, వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైమ్ విత్ ప్రియాంక. బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలని కోరా మోదీ సానుకూలంగా స్పందించారన్న బట్టి. %20% పేమెంట్ చేస్తే చాలు, చలాన్ల రాయితీ జీవో విడుదల. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు గెలుచుకుంటాం, లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతామన్న కిషన్ రెడ్డి. ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభం, క్రీడలకు సంబంధించిన కిట్లు అందజేసిన జగన్. నియోజకవర్గాల వారీగా పవన్ సమీక్షలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి అడుగులు. చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా, దేశవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ వదంతులు. రెయిన్ బౌల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు, అవసరమైతే బయట తిరగాలంటున్న నిపుణులు. డీటెయిల్స్ చూద్దాం. వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ చలాన్లపై రాయితీ ఇస్తామని ఇటీవల ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాల్టి నుంచే పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తిస్తుందని జీవోలో తెలిపారు. ఇటీవల కాలంలో పెండింగ్ చలాన్లు పెద్ద సంఖ్యలో చెల్లించకుండా పెండింగ్లో ఉన్నాయి. కోవిడ్ కారణంగా వెహికల్స్ ఓనర్స్ పెండింగ్ చలాన్లు చెల్లించలేకపోయారు. కొన్ని వెహికల్స్ పై వాటి వాల్యూ కంటే ఎక్కువ మొత్తంలో చలాన్లు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ పరిధిలోని 3 కమిషనరేట్లతో పాటు తెలంగాణ వ్యాప్తంగా వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించింది. టూ వీలర్స్, 3 వీలర్స్ పై 80%, టీఎస్ఆర్టీసీ బస్సులపై 90%, 60% లైట్ వెయిట్ లేదా హెవీ వెయిట్ మోటార్ వెహికల్స్, కార్లపై 60% రాయితీ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ స్టేట్ లెవెల్ మీటింగ్ను ఈ నెల 28వ తేదీన నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మేము అనుకున్న ఫలితాలు రాలేదు, కానీ ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. 28వ తేదీన నిర్వహించే సమావేశంలో మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి నేతల వరకు పాల్గొంటారని కిషన్ రెడ్డి తెలిపారు. జాతీయ పదాధికారులు, వివిధ రాష్ట్రాల అధ్యక్షులతో ఒక ప్రత్యేక 2 రోజుల సమావేశం 22, 23 2 రోజుల పాటు ఢిల్లీలో జరిగింది. ఆ సమావేశంలో జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అనేక విషయాలపైన, ఇటీవల జరిగినటువంటి శాసనసభ 5 రాష్ట్రాల ఎన్నికలపైన సమీక్ష, అదేవిధంగా భవిష్యత్తు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక పైన చర్చించడం జరిగింది. అందులో నిర్ణయంలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి నాయకుల సమావేశం 28 జరపాలని నిర్ణయించడం జరిగింది. ఈరోజు తెలంగాణలో కూడా అన్ని వర్గాలలో ఒక చర్చ జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి సానుకూలమైనటువంటి చర్చ. గత ఎన్నికలప్పుడు కూడా, శాసనసభ ఎన్నికలప్పుడు కూడా చాలా మంది గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్లు కానీ, ప్రజలు కానీ, అన్ని వర్గాల ప్రజలు కూడా ఎన్నికల్లో మీకు ఓటు వేయకపోయినా వచ్చే పార్లమెంట్
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకులు అక్రమ మైనింగ్ పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని దేవినేని ఉమా అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ పెద్దల అండదండలతో ఎమ్మెల్యే కిలారి రోసయ్య అక్రమాలకు పాల్పడుతున్నారని, కిలారి రోసయ్య గతంలో మిర్చి రైతులను దోచుకున్నారని అన్నారు. ఎమ్మెల్యే కళ్లల్లో ఆనందం కోసం కొంతమంది పోలీస్ అధికారులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై తప్పుడు కేసులు బనాయించారని విమర్శించారు. చేబ్రోలు మండల పరిధిలోని పలు గ్రామాల్లో అక్రమ మైనింగ్ వల్ల ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, అక్రమ మైనింగ్ ద్వారా ఈ నియోజకవర్గంలో 2,200 కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని దేవినేని ఉమా అన్నారు. శాసనసభ్యుడిగా సీనియర్ నాయకుడిగా ధూళిపాళ్ల నరేంద్ర గారు ఈ రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన నాయకుడు. రైతాంగ సమస్యల మీద శాసనసభలో అటు రైతులు గిట్టుబాటు ధరలు కావచ్చు, సాగునీటి సమస్యలు కావచ్చు, లేకపోతే అదే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆయన చేసిన పోరాటాలు, అధికార పక్షంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేసిన కార్యక్రమాలన్నీ కూడా మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఇవాళ ఒక్క ఛాన్స్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకులు, శాసనసభ్యుడు ఈ పొన్నూరు శాసనసభ్యుడు ఆధ్వర్యంలో దగ్గర 125 కోట్ల టన్నుల గ్రావెల్ దోచేశారు. 5 కోట్లు పెనాల్టీలు పడ్డాయి. నరేంద్ర గారి పోరాటం వల్ల, తెలుగుదేశం జనసేన పోరాటం వల్ల ఈ ప్రభుత్వ పెద్దలు తాడేపల్లి ప్యాలెస్ అండదండలతో ఈ రోజు గతంలో మార్కెట్ ఈ మిర్చి మార్కెట్ దందాలో ఉన్నారు. రైతాంగం మిర్చి దోపిడీలో, రైతాంగం కష్టపడి పండించిన మిర్చిలో ఆ దోపిడీలో అప్పుడు భాగస్వాముడు అధికారంలో పదవిలో లేనప్పుడు. ఇప్పుడు గ్రావెల్ కొండలు దోసేశాడు. పొన్నూరు నియోజకవర్గంలో చేబ్రోలు మండల పరిధిలో సేకూరు కావచ్చు, వీరనాయకునిపాలెం కావచ్చు, సెలపాడు కావచ్చు, వేజెండ్ల కావచ్చు, సుద్దవల్లి కావచ్చు, చేబ్రోలు కావచ్చు, అడ్డమూడి కావచ్చు, అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున గ్రావెల్ దోపిడీ జరిగింది. కార్యకర్తల నాయకుల ఆధ్వర్యంలో 5 సార్లు శాసనసభ్యుడిగా, సీనియర్ నాయకుడిగా. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట జిల్లా పరిషత్ పాఠశాలలో ఎంపీడీఓ అధ్యక్షతన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఎంపీపీ కుంజం మురళి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, పలు శాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో గత 15 రోజులుగా అంగన్వాడీలు చేపడుతున్న సమ్మెకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కొండ్రు మురళి మద్దతు తెలిపారు. అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. టీడీపీ పార్టీ అంగన్వాడీలకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. వైసీపీ నిరంకుశ పాలన అంతమయ్యే రోజులు దగ్గర పడ్డాయని ఎద్దేవా చేశారు. జిల్లా జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీకి ఇచ్చిన మాటని అమలు చేయాలని చెప్పి ఇవాళకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడం మన గత 15 రోజులుగా అంగన్వాడీ టీచర్స్ కానీ, వర్కర్స్ కానీ వారి కోరికలను తీర్చాలని వారు నిరవధికంగా సమ్మె చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి తీరిక లేదు. వాళ్ళు చేస్తున్న సహజమైన కోరిక సమాన వేతనం ఇవ్వండి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈరోజు వాళ్ళు అడిగిన కోరిక మరి ఒక విధంగా చూసుకుంటే పెద్ద కోరికలేమో అడగడం లేదు వాళ్ళు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వారిని కూర్చోబెట్టి ఒక డైలాగ్ అనేది ఇప్పటివరకు కూడా జరగల. ఈ ప్రభుత్వానికి ప్రజల్లో ఏమనుకుంటున్నారు, ఉద్యోగస్తులు ఏమనుకుంటున్నారు, ఎవరు ఇబ్బంది పడుతున్నారు అనేది కనీసం జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళడం లేదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలన్నా, మంత్రులన్నా వారికి కనీస గౌరవం ఇచ్చే పరిస్థితి లేదు. వారి అభిప్రాయాలు తీసుకునే ఆయన దగ్గర పద్ధతి లేదు. గత 15 రోజులుగా అంగన్వాడీ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.
ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. బ్యాక్ టు న్యూస్. వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతిని పురస్కరించుకొని కేపీహెచ్పీలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు బీజేపీ అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వంగవీటి అభిమానులు, జనసేన నాయకులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొవ్వూరు నియోజకవర్గ జనసేన ఈరోజు కూకట్పల్లిలో మాటేపల్లి భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ కాపు సంఘ నాయకుల గారి ఆధ్వర్యంలో రంగా గారి యొక్క 35వ వర్ధంతి కార్యక్రమంకి మేమంతా కూడా పాల్గొనడం జరిగింది. రంగా గారు అంటే ఒక కుల నాయకుడు కాదు, రంగా గారు అంటేనే పేద బలహీన బడుగు వర్గాల యొక్క ఆశాజ్యోతి అని చాలామందికి తెలియదు. ఆయన ఒక కాపు నాయకుడికి చూస్తాం. నేను ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. మా సోదరులు దీక్షితులు అనే వ్యక్తి కూడా రంగా గారి ద్వారా ఆదరింపబడి, చేరదీయబడి, రంగా గారిని చంపుతున్న సమయంలో మొట్టమొదటి తుపాకీ గుండి మా సోదరుల యొక్క గుండెలో చొచ్చుకుని రంగా గారి యొక్క ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం కూడా జరిగిందని గర్వంగా చెప్పుకుంటూ, దళితులకి కానీ బీసీలకి కానీ కుల వివక్షత ఉండే ఆ రోజుల్లో రంగా గారు ఆయన యొక్క దమ్ము ధైర్యంతో పేదలను ఆదుకున్న ఒక మహానుభావుడు. ఈ విషయం చాలామందికి తెలీదు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా రంగా గారు అంటే కాపు కుల నాయకుడు, కాపు నాయకుడు అని చెప్తారు. పొరపాటు. ఎందరో స్వతంత్ర పోరాట నాయకులు ఏ విధంగా అయితే పేద బలహీన వర్గాలకి అండగా నిలిచారో, రంగా గారు ఆయన యొక్క దమ్ము ధైర్యంతో ప్రాణాలకి తెగించి కూడా ఎస్సీల యొక్క బీసీల యొక్క అభ్యున్నతికి, రిక్షా కార్మికులు కానీ ఎవరికైనా కానీ ఎంతో అండగా నిలబడినటువంటిది భారత చరిత్రలో ఒక గర్వకారణమైనటువంటి విషయం. పల్నాడు జిల్లా గురజాలలో వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. గురజాల పట్టణంలోని శ్రీ పాతపాటేశ్వర అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన పాట కచేరీపై వైసీపీ నాయకులు కర్రలతో దాడికి దిగారు. సుమారు 300 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు బ్యానర్లు చించి దాడికి పాల్పడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
పల్నాడు జిల్లా గురజాలలో వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. గురజాలపట్నంలో శ్రీ పాతపాటేశ్వర అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన పాట కచేరీపై వైసీపీ నాయకులు కర్రలతో దాడికి దిగారు. సుమారు 300 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు బ్యానర్లు చించి దాడికి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పల్నాడు జిల్లా గురజాల్లో వైసీపీ నేతలు దాడికి దిగారు. గురజాలపట్నంలో శ్రీ పాతపాటేశ్వర అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన పాట కచేరీపై వైసీపీ నాయకులు కర్రలతో దాడి చేశారు. ఇక సుమారు 300 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు బ్యానర్లు చించి దాడికి దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్మోహన్ ఫోన్ లైన్ అందిస్తారు. రామ్మోహన్. ప్రియాంక, థ్యాంక్ యూ ప్రియాంక. పల్నాడు జిల్లా గురజాల మండలంలో తీవ్ర ఉధృత అయితే నెలకొనింది. అయితే గురజాలలో ఒక పాతపాటేశ్వరమ్మ గ్రామదేవత తిరునాళ్ల సందర్భంగా వైసీపీ నేతలు ఇటు టీడీపీ వర్గీయులు మొత్తం కలిపి అటు 3 ఇవి పెట్టుకున్నారు. ఇటేమో టీడీపీ తరఫున 3, ఇవన్నీ కలిపి ఫస్ట్ అసలు ఉదయం పూట జరిగిన ఫ్లెక్సీల వివాదం చిలికి గాలివానగా మారింది. అయితే ఈ సందర్భంగా రాత్రిపూట హలో రైట్ రామ్మోహన్ రావు, థ్యాంక్ యూ. చిలికి గాలివానగా మారింది. అయితే ఫ్లెక్సీల వివాదం రాత్రికి అయితే అటు 3 అంటే ఇటు 3 ఈ విధంగా పెట్టుకొని వైసీపీ టీడీపీ వర్గీయులే చేసే ఈ విషయం మీద మాత్రం వాళ్ళు 300 మంది వైసీపీ వర్గీయులు వచ్చి వీళ్ళ ప్రభల దగ్గరికి వచ్చి వీళ్ళని మొత్తం అరుపులు, గోళాలతోటి గట్టిగా అరుచుకుంటూ కర్రలు, గొడ్డలతోటి దాడి చేసి ఫ్లెక్సీలు చింపేసుకుంటూ ఇరు వర్గాలను వివాదం చెలరేగింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకునేసరికి ఎవరిని వారిని చెదరగొడుతుండే టైంలో అసలు పోలీసులను కూడా లెక్క చేయకుండా ఇరు వర్గాలు దాడులకు దిగాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక గురజాల ప్రజలు మాత్రం భయాందోళనలో ఉన్నారు. అరుపులు, కేకలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. రైట్ రామ్మోహన్, థ్యాంక్ యూ. అది దద్దరిల్లిపోవడంతో అయితే వీళ్ళు ఏదైతే పెట్టుకున్నారో ఈ సందర్భంగా వాళ్ళంతా చెదురుమదురైపోయి గ్రామస్తులు, ప్రజలు, మహిళలు వీళ్ళంతా పాతపాటేశ్వరమ్మ తిరునాళ్ల సందర్భంగా వచ్చిన మహిళలు కానీ, పిల్లలు కానీ అందరూ ఎటోలటు చెల్లా చెదురు అయిపోవడం జరిగింది. అయితే ఈ తిరునాళ్ల సందర్భంగా కొంత మనోళ్ళు ఏర్పాటు చేసుకున్న పాట కచేరీలు ఏవైతే ఉన్నాయో ఆ పాట కచేరీల మీద వైసీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఒక 300 మంది వెళ్ళి ఒకేసారి దాడి చేయడం, కర్రలతోటి గుణపాలతోటి దాడి చేయడం. మన మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వీడియోలు చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా వైసీపీ మొక్కలు దాడి చేయడం, సంఘటనా స్థలంలో అసలు భీకర పరిస్థితులు ఏర్పడినాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆ గ్రామస్తులంతా భయాందోళనలకు గురవుతున్నారు. రైట్ రామ్మోహన్, థ్యాంక్ యూ.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీలోని పారిశుద్ధ కార్మికులు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఈ నెల 8న సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడంతో పారిశుద్ధ కార్మికులు సమ్మె బాట పట్టారు. మున్సిపాలిటీ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని, పర్మనెంట్ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు డిసెంబర్ 26 నుంచి సమ్మె శంఖారావాన్ని పూరిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అందరూ కూడా పని బంద్ చేసి సమ్మెకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు ఎన్నికల్లో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో మేము గెలిస్తే కనుక మున్సిపల్ వర్కర్స్ని పర్మనెంట్ బేషరతుగా, అది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అని లేకుండా పర్మనెంట్ చేస్తా ఉన్నారు. తక్షణమే దాన్ని అమలు చేయాలని, అదేవిధంగా కనీస వేతన 26,000 అమలు చేస్తూ ఉన్నారు, అది ఇవ్వాలని చెప్పేసి, దీంతోపాటు ఇంజనీరింగ్ వర్కర్స్కి 6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని చెప్పి, క్లాబ్ డ్రైవర్స్కి 18,500 ఇవ్వాలని చెప్పి, మున్సిపాలిటీలో కొండపల్లి మున్సిపాలిటీలో పెరిగిన విస్తరణ రీత్యా సంఖ్య పెంచాలని, వీటితో పాటు మున్సిపాలిటీలో ప్రతి బుధవారం ఒక పూట సెలవు అమలు చేయాలని చెప్పి, సబ్బులు, కొబ్బరి నూనె, మిగిలిన ఇతర ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో బట్టలు అవి కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కోరుతా ఉన్నాం. 26వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాపితంగా మున్సిపల్ కార్మికుల సమ్మె జరుగుతుంది. ఈ నిర్వాధిక సమ్మె మరి గతంలో ఒకసారి చేయడం జరిగింది, కానీ కంటిన్యూ తిరిగిగా చేశారు. ఈరోజు మాకు తెలుసు వాళ్ళ ఎత్తుగడలు ఏంటో. మరి ఎన్నికల వాగ్దానాల్లో ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకు మేము పర్మనెంట్ చేస్తాం, 26,000 రూపాయలు మేము శాలరీస్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు అన్నారు. వారు చేసిన వాగ్దానాలు వారు నిలబెట్టుకోకపోవడం వల్ల అనేక ప్రజా సంఘాలు ఈరోజు ధర్నాలు, మరి ప్రదర్శనలు చేయడం అనేది కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి ఇవాళ మున్సిపల్ కార్మికులు రావాల్సినటువంటి శాలరీస్ కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానివ్వండి మేము కోరుతున్నాం. మేము ప్రత్యేకంగా కోరేదే కాదు, వారు కూడా అన్నారు ఎన్నికల వాగ్దానం 26,000 రూపాయలు ఇస్తామని. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. బ్యాక్ టు న్యూస్. మామూలుగా అయితే ప్రేమకి, ఆపై పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిపై పగ తీర్చుకునే ప్రియుళ్లను చూస్తుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. మాజీ ప్రేమికుడి మీద పగ సాధించేందుకు ఓ యువతి అతడిని తప్పుడు కేసులో ఇరికించాలనుకుంది. హైదరాబాద్ రహమత్ నగర్కు చెందిన రింకీ, సరూర్ నగర్కు చెందిన శ్రవణ్ ఇద్దరు అమీర్పేట్లోని ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నారు. అయితే ఏమైందో కానీ శ్రవణ్ కొంతకాలంగా రింకీకి దూరంగా ఉంటున్నాడు. దీంతో అతనిపై కోపంతో రగిలిపోయిన రింకీ ప్రియుడిని ఏదో ఒక కేసులో ఇరికించాలనుకుంది. తన స్నేహితులతో కలిసి మాజీ ప్రియుడి కారులో గంజాయి పెట్టించింది. పోలీసులకు సమాచారం అందించి పట్టించింది. కానీ అసలు గంజాయి అలవాటే లేని ప్రియుడు అదే విషయాన్ని పోలీసులు ఎదుట మొరపెట్టుకున్నాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అసలు ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో రివర్స్ దర్యాప్తు చేస్తే ఆ యువకుడి మాజీ ప్రియురాలి స్కెచ్ బయటపడింది. పోలీసులు రింకీ సహా కేసుతో సంబంధం ఉన్న 7 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 40 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇద్దరు లేడీ
ఏలూరు అశోక్ నగర్లోని ఆయుష్ హాస్పిటల్ వద్ద మహిళ మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. వంగాయిగూడెం ప్రాంతానికి చెందిన అంజలి ప్రియను అనారోగ్యం కారణంగా ఆయుష్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే వారం రోజుల పాటు చికిత్స అందించిన వైద్యులు ఈ రోజు మృతి చెందిందని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చికిత్స నిమిత్తం సుమారు 6 లక్షలు వసూలు చేసి చివరకు అంజలి ప్రియ మృతదేహాన్ని అప్పగించారని బంధువులు తెలిపారు. ఆసుపత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతదేహంతో ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. హాస్పిటల్ 90 రూపాయలు తీసుకెళ్లారండి. తీసుకెళ్తే పిల్లకి పేగేదో పగిలిందండి అని ఆవిడ సర్జరీ చేస్తే పిల్ల కింద పడిపోయింది. నాకు చెప్పుకోకుండా ఆవిడ ఇక్కడ తీసుకొచ్చేది ఆయుష్ హాస్పిటల్ తీసుకొచ్చేసి రోజుకి 1,00,000 రూపాయల కాడికి ఖర్చు అయ్యండి 5 లక్షలు. ఈ పిల్లలు ఎలా కండిషన్ ఎలా ఉందండి బాగుందని చెప్తున్నారండి. చెప్తా ఉండి ఇవాళ 9 రోజులు మేము జాయిన్ చేసి 9 రోజులు అయ్యేటప్పటికి పాలు పోతున్నారు, జాబు పోతున్నారు, అయిపోతున్నారు, కానీ మాకు ఏ మాట చెప్పి బాగానే ఉన్నారు. ఇవాళ 9 రోజులు ఈ పిల్లకేమో వద్దని ఏ హాస్పిటల్ తీసుకెళ్తే వద్దని అంటున్నారండి. 5 లక్షలు వేయండి ఇప్పటికి. మనం మాకు డాక్టర్ అమ్మ వచ్చి చెప్తే డాక్టర్ గారు సమాధానం చెప్పాలి. వాళ్ళు వచ్చేదాకా మేము వెళ్ళమండి. మాకు కావాలండి పిల్లలకు న్యాయం జరగాలి. 7 సంవత్సరాలు పాప ఉందండి. వాళ్ళు వెళ్ళకపోతే మాకు చెప్తే మేము ఏ గుంటూరు ఎక్కడికి తీసుకెళ్తాం. మా చెప్తే మేము ఏదైనా చేసుకుంటాం. వాళ్ళు వచ్చి సమాధానం చెప్పేది మేము కదలమో ఎక్కడి నుంచి కూరుతామండి. మేము చేసే శైలి తీసేది. హాస్పిటల్ 90 రూపాయలు తీసుకెళ్లారండి. తీసుకెళ్తే పిల్లకి పేగేదో పగిలిందండి అని ఆవిడ సర్జరీ చేస్తే పిల్ల కింద పడిపోయింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గోపిరెడ్డి, కలెక్టర్ శివశంకర్ ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ ఆడారు. ఆడుదాం ఆంధ్ర సంబరాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పెద్దలు చెప్పిన మాటలు ఆచరణలో పెట్టిన ఏకైక సీఎం జగన్ అని ఎమ్మెల్యే గోపిరెడ్డి జగన్ను ప్రశంసించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో వంగవీటి విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే గోపిరెడ్డి నివాళులర్పించారు. విజయవాడ నడిబొడ్డున పేద, బలహీన వర్గాలకు అండగా ఉన్న వ్యక్తి వంగవీటి అని అన్నారు. ఇప్పటికీ వంగవీటి కుటుంబాన్ని మా కుటుంబంగానే భావిస్తామన్నారు. వంగవీటి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వర్ధంతి సందర్భంగా ఈరోజు గుంటూరు రోడ్లోని రంగా గారి విగ్రహానికి ఘనమైన నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా రామిరెడ్డిపేటలో ఉన్న విగ్రహానికి, బలంపేటలో ఉన్న విగ్రహానికి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమం చేస్తుంది. ముఖ్యంగా వంగవీటి రంగా గారు కింద స్థాయి నుంచి పెత్తందారీ వ్యవస్థను వ్యతిరేకించి విజయవాడ నడిబొడ్డులో ఎంతోమంది పేదవాళ్ళకు అండగా నిలబడి, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి. తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రానున్న 2-3 రోజుల పాటు తెలంగాణలో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రోజువారీ ఉష్ణోగ్రతలు గరిష్టంగా 29.3 డిగ్రీలుగా నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. అత్యధికంగా ఖమ్మంలో 29.3 డిగ్రీల ఉష్ణోగ్రత, అత్యల్పంగా సిర్పూర్లో 8.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ వైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నాయని, దీంతో మరో 3 రోజులు తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక రానున్న 2 రోజుల్లో ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, మేడ్చల్, కామారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్